వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలైతే వణికిస్తున్నాయి. వాన జాడ కోసం గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న భాగ్యనగరంలో వర్షాలు వారం రోజులుగా కుండపోతగా కురుస్తున్నాయి. మరొక 3 రోజులు హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షాల జోరు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా మారిన వాతావరణంతో ప్రజలందరూ సంతోషంగా ఉంటే రైతులందరూ ఆనందంగా ఉన్నారు. నగరంలో వర్షాలు లేక నీళ్ళ అవస్థతో ఉక్కిరి బిక్కిరైన ఎండాకాలంలో హైదరాబాద్ ప్రజలందరికీ కూడా అలసటతో పూర్తిగా ఉల్లాసంగా ఉత్సాహంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షాలు లేక నీటి కొరతతో గత 2-3 నెలలుగా పూర్తిగా కూడా నీటిల కోసం కష్టాలు పడిన ప్రజలందరూ కూడా ఉపశమనం పొందారు. పూర్తిగా మరొక 3 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనం చెప్పిన విధంగానే గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. ఈరోజు కూడా వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి. మరొక 3 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వచ్చే 3 రోజులు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలని చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా పడుతున్న వర్షాలకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఉద్యోగులందరూ కూడా అవస్థలు పడుతున్నారు. మరొక 3 రోజులు సాయంత్రం రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నాగర్ కర్నూలు కానీ వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చే 3 రోజులు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు జోరు ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా రానున్న రోజుల్లో వచ్చే 3 రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలను చూసే అవకాశం ఉంది. ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలను వచ్చే 3 రోజుల్లో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు జిల్లాతో పాటుగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, జనగాన్, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే వచ్చే 3 రోజుల్లో ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వచ్చే 3 రోజులు జోరుగా వానలు పడే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా వర్షాలతో పూర్తిగా కూడా రైతులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా వరి సాగుకి ప్రారంభానికి ముందు ఈ తొలకరి వర్షాలతో పూర్తిగా రైతులందరూ కూడా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా సాగుకు అయితే రెడీ అవుతున్నారు. కాబట్టి వచ్చే 3 రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టి మళ్ళీ 15-16 తారీఖుల నుంచి వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది. దాని గురించి మరొక వీడియోలో క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో గత వారంగా పడుతున్న వర్షాలన్నీ మరొక 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఎడతెరుపు లేని వర్షాలు గత వారం రోజులుగా కురుస్తున్నాయి. మరొక 3 రోజులు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి భాగ్యనగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరొక వారం రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే వణికించనున్నాయి. థ్యాంక్ యూ అండి.